హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియో ఏంటో మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. కొన్ని ఆత్మలు మాత్రమే దయ్యాలుగా ప్రేతాత్మలుగా మారుతాయని గరుడ పురాణం చెప్తుంది. మరణం తర్వాత కొన్ని ఆత్మలు మానవ రూపాన్ని తీసుకుంటాయి, మరికొన్ని దయ్యాల రూపంలో ఉంటాయి. గరుడ పురాణం ప్రకారం ఏ ఆత్మ ప్రేతాత్మగా మారుతాయో తెలుసా? దయ్యాలుగా తిరిగే ఆత్మలు ఇవే. కంటెంట్ లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియోకి నేను 50 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. గరుడ పురాణం మరణాంతర సంఘటనలు వివరంగా వివరించే హిందూ గ్రంథం. ఈ గ్రంథంలో విష్ణు పక్షిరాజు గరుడుకి మరణం గురించి చెప్పిన వివరణ చూడవచ్చు. గరుడ పురాణం జననం, మరణం, పునర్జన్మ, కర్మ, ఆత్మ, పాపం, పుణ్యం, నీతి, మతం, జ్ఞానానికి సంబంధించిన విషయాలతో వివరిస్తుంది. దీనితో పాటు మరణం తర్వాత ఆత్మ మానవ రూపంలోకి ప్రేత రూపంలోకి వెళ్లడం గురించి కూడా చెప్పబడుతుంది. వాటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. మరణాంతరం ఆత్మ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆకలి, దాహం, కోపం, దుఃఖం, కామం అనే భావాలు అందులో ఉంటాయని గరుడ పురాణం చెబుతుంది. గరుడ పురాణంలో మొత్తం 84 లక్షల కులాల ప్రస్తావన ఉంది. అందులో జంతువు, పక్షి, చెట్టు, క్రిమి, సాలీడు, మానవుడు వంటి ఆత్మలు ఉన్నాయి. మరణం తర్వాత ఒక వ్యక్తి ఆత్మ ఏ జన్మకు వెళ్తుందో అది అతని జీవిత కాలపు పనులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. చెడు ఆత్మలు మృత్యులోకంలో సంచరిస్తూనే ఉంటాయి. మరోవైపు ఒక వ్యక్తి మరణం ప్రమాదం, హత్య లేదా ఆత్మహత్య మొదలైన వాటి కారణంగా ఉంటే, అంటే ఆత్మ తన శరీరాన్ని సహజ మరణంతో విడిచిపెట్టకపోతే అది ప్రేతాత్మగా తిరుగుతుంది. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ శాంతిని పొందలేదు లేదా ఆత్మ సహజమైన పద్ధతిలో తన శరీరాన్ని విడిచిపెట్టకపోయిన అటువంటి పరిస్థితుల్లో ఆత్మ ప్రేతాత్మగా మారి సంచరిస్తూనే ఉంటుంది భూమిపైన. అందుకే మరణాంతరం మరణించిన వ్యక్తికి పెండాదాన, శ్రాద్ధ గురించి గ్రంథాల్లో చెప్తున్నాయి. నియమానుసారంగా పెండాదానాన్ని, శ్రాద్ధాన్ని ఆచరించడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి కలుగుతుంది. కానీ కొన్ని ఆత్మలు నెరవేరని కర్మలు లేదా చెడు పనుల వల్ల అస్థిరంగా మరణ భూమిలోనే సంచరిస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆత్మలు ఏ రూపంలో ఉన్నా సరే అందరికీ ఇబ్బంది కలిగిస్తూనే ఉంటాయి. అలాంటి ఆత్మలను సాధారణంగా పరిభాషలో దయ్యాలు అంటాము. అందుకే మానవుడు తన జీవితంలో పాపాలు చేయకూడదని గరుడ పురాణం చెప్తుంది. తన జీవిత కాలంలో ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుణ్యకార్యాలు ఆచరించేవాడు అందరికీ సుఖాన్ని కలిగించి మరణాంతరం తర్వాత కూడా మోక్షాన్ని పొందుతాడు. సో పుణ్యకార్యాలే చేయాలని గరుడ పురాణం చెప్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.